ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ విద్యార్థులు తమకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని వంట గిన్నెలతోటి రోడ్డెక్కారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. చీఫ్ వార్డెన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మెనూ ప్రకారం మాకు ఆహారం అందించాలని అన్నారు. హాస్టల్లోని టాయిలెట్స్ అధ్వానంగా మారాయని, త్రాగడానికి మంచినీరు కూడా సరిగా లేదని ఆరోపించారు. విద్యార్థులకు మెస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచుతున్నామన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం వండినటువంటి చికెన్ బొక్కలు ఉదయం టిఫిన్ లో దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. నాణ్యత లేని భోజనం పెడుతూ ఓయూ అధికారులు తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ దాదాపుగా 100 సంవత్సరాలు అయిపోయినటువంటి యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ఈ యొక్క యూనివర్సిటీలో వీసీలు, రిజిస్ట్రార్లు, ఓఎస్డీలు కొత్త నియామకమై దాదాపుగా ఈ రోజు వరకు నెల గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి మెకానిజం డెవలప్ కాలేదు. ఈ రోజు హాస్టల్లో ఈరోజు మనం చూస్తున్నాం 2 రోజుల ముందు వండిన చికెన్ బొక్కలు ఆ 2 రోజుల తర్వాత యొక్క టిఫిన్ లో కర్రీల్లో వస్తున్నాయి. అదేవిధంగా నీళ్ల చారు, అదేవిధంగా అన్నం రోజుకు మారుతా ఉన్నది. ఇలాంటి పరిస్థితులు కేవలం హాస్టల్లో కనబడమే కాకుండా ఈరోజు స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి, ఈరోజు యూనివర్సిటీలో స్టాఫ్ లేని పరిస్థితి, ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మెరిట్ విద్యార్థి. రాష్ట్రంలోనే దాదాపుగా ఆ యొక్క సబ్జెక్ట్ లో ఫస్ట్ నుంచి దాదాపుగా 50 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నాడు. కానీ అలాంటి విద్యార్థికి ఈ యొక్క ప్రభుత్వం అందించే సదుపాయాలను చూస్తూ ఉంటే ఇది యొక్క ప్రభుత్వ విద్యను అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను నీరుగార్చే విధంగా ఈరోజు విశ్వవిద్యాలయాలు తయారైనాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఈ యొక్క తీరును మార్చుకొని ఇప్పటికైనా ప్రభుత్వ విద్యను పట్టించుకొని ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు అదేవిధంగా ఈ యొక్క వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీలు వారి యొక్క కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే హాస్టల్లో ఈరోజు శానిటైజేషన్ కరెక్ట్గా లేదు. హాస్టల్లో బాత్రూంలో నీళ్ళు ఒక హాస్టల్లో దాదాపుగా ఒక ఫ్లోర్కి 4 బాత్రూమ్ ఉంటే 2 బాత్రూంలో ట్యాపులు పనిచేయదు సరిగా. అదేవిధంగా అమ్మాయిల హాస్టల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్లకు 1500 నుంచి 2000 బిల్లు పడుతుంది. అయినప్పటికీ కూడా వాళ్లకు ఒకటేసారి అంటే ఒక్క స్పూన్ పెడితే మళ్ళీ తిరిగి వాళ్ళ ప్లేట్లో అయిపోయినాక మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళకు పెట్టడానికి కూడా వాళ్ళ కేర్ టేకర్లు కిందికి మీదకి 2-3 సార్లు చూస్తున్న పరిణామాలు ఇక్కడ ఉన్నాయి. అమ్మాయిలకు అంత ఘోరమైన పరిస్థితి ఎందుకున్నదంటే ఈరోజు వాళ్ళు అడిగినప్పటికీ కూడా వాళ్ళని టార్గెట్ చేస్తున్న పరిస్థితులు ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎందుకంటే అబ్బాయిలకు సరే అడిగినప్పటికీ వాళ్ళు ఏమన్నా కూడా ఇంకోసారి అడిగి పెట్టించుకునే తత్వం అబ్బాయిల దగ్గర ఉంటుంది. కానీ అమ్మాయిల పరిస్థితి అది కాదు. ఒక్కసారి కనీసం రావద్దంటే వాళ్ళు మళ్ళీ అక్కడ చూడని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు స్టాఫ్ లేదు, మెస్సుల్లో స్టాఫ్ లేవు, అదేవిధంగా రిక్రూట్మెంట్ లేదు ఈరోజు. అదేవిధంగా ఈరోజు హాస్టల్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. హాస్టల్లో పెచ్చులుడి నెత్తుల మీద పడి అదేవిధంగా కాళ్ళ మీద పడి ఈరోజు కాళ్ళు బొక్కలు ఇరుగుతున్నాయి, నెత్తులు పలుతున్నాయి. అయినా కూడా యంత్రాంగం కదిలి ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. వీటన్నిటిని కూడా వెంటనే వీటన్నిటిపైన దృష్టి పెట్టి వాటిని పట్టించుకొని వాటిని బాగు చేయాలని సందర్భంగా తెలియజేస్తాం.